స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మల్టీ టాస్కింగ్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో దాదాపు 8,300కు పైగా జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ మీరు 10th క్లాస్తోనే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ₹1 కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఎట్ ది సేమ్ టైం మీకు సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ తెలుగులోనే ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసినైతే మీకు 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా, మీరు ఓపెన్ 10th చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ ₹100 అనమాట. ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్తో ఉమెన్ క్యాండిడేట్స్కి ₹1 కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ చెప్తాను చూడండి. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం అండ్ విజయవాడ, విశాఖపట్నం అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్. ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట తెలుగు రాష్ట్రాల్లో. అండ్ ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 27/6 నుంచి స్టార్ట్ అయింది. 31/7 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ అండ్ నవంబర్లో ఉంటుంది. ఓకేనా, సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ పోస్టులు అనేవి 8,887 పోస్టులు ఉన్నాయి. అండ్ హవల్దార్ పోస్టులు వచ్చేసినైతే 3,439 పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూడండి, 18 to 25 ఇయర్స్ అనేది ఉండాలి. అండ్ హవల్దార్ పోస్టులకు వచ్చేసినైతే 18 to 27 ఇయర్స్ అనేది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుందన్నమాట. అంటే మీకు తెలుగులో కూడా టెస్ట్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకోండి. అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ అనమాట. ఇది నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. అండ్ మీకు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత హవల్దార్ పోస్టులకి మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. జస్ట్ వాకింగ్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోండి, మేల్ సంబంధించి 1600 మీటర్స్ అనేది 15 నిమిషాల్లో కంప్లీట్ చేయాలన్నమాట. చాలా ఈజీగా చేస్తారు. అండ్ 1 కిలోమీటర్ అనేది 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. చాలా ఈజీగా మీరు పాస్ అవ్వచ్చు. వీటికి సంబంధించి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఆ తర్వాత హైట్, చెస్ట్కి సంబంధించినటువంటి క్రైటీరియా అనేది ఉంది. ఇది కూడా మీరు ఈజీగానే పాస్ అయిపోతారు. అండ్ ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉంది. ఓపెన్ వాళ్ళకి 30 మార్క్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 25 అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 20% మార్క్స్ అనేది కంపల్సరీ రావాలన్నమాట. సో ఇది మనకి ఎస్ఎస్సి సంబంధించినటువంటి మల్టీ టాస్కింగ్ జాబ్స్ యొక్క వివరాలు. మీకు నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.